క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలనే విధానం మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే గనక మేము చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. మనం చేసిన పచ్చడిలో లాస్ట్ మిగిలిన దానిలో అన్నం కలుపుకున్నాము. మీరు కూడా ఇలా కలుపుకొని తింటారా? వేడి వేడి అన్నం, క్యాలీఫ్లవర్ పచ్చడి. ఆహా, ఎర్రగా ఉంది బాగా. ఒక ముద్ద తీసి చూపించు మమ్మీ. మీకు కూడా ఇలాగా కలుపుకొని తింటాం ఇష్టమా? మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. క్యాలీఫ్లవర్ పచ్చడి చేయటానికి ఇది 2 పువ్వులండి. మనం ఇది చక్కగా కడుక్కొని శుభ్రం చేసుకొని తడి లేకుండా ఎండపెట్టుకోవాలి కొంచెం సేపు ఎండలో. ఇది వచ్చేసి వేరుశనగ నూనె అండి. ఇది పచ్చళ్ళకి వాడే నూనె. మనం తిరమూత దినుసులు అనేవి యాడ్ చేసుకున్నాము. తిరమూత దినుసులు అనేవి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి పసుపు అనేది యాడ్ చేస్తున్నాం దీనిలోకి. 1 స్పూను, అలాగే 2 స్పూన్లు అనేవి యాడ్ చేసాం. ఇది వచ్చేసి ఉడకపెట్టిన చింతపండు 100 గ్రాములు అండి. ఇది వచ్చేసి 2 పువ్వులు, 100 గ్రాములు చింతపండు ఉడకపెట్టుకొని ఇప్పుడు ఈ నూనెలో అనేది మనం యాడ్ చేసేస్తున్నాము. చింతపండులో ఉప్పేసి ఇదిగో గ్లాస్ ఉప్పు, కళ్ళుప్పు వేసి మిర్చి పట్టే గ్లాస్ ఉప్పు అనేది వేసుకొని చింతపండులో మిక్సీ పట్టింది. ఆ గుజ్జులోనే ఉప్పు వేసింది అనమాట. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, కారం బయట ఎల్లుల్లిపాయలు కూడా కొద్దిగా కారం వేసి దొరుకుతుంది. ఎల్లుల్లిపాయలు కారము, వెల్లుల్లిపాయలు కారము ఒక 4 వెల్లుల్లిపాయలు అనేవి వేసాము. అలాగే కారం పావుసేరు కారం అనేది మనం యాడ్ చేసుకుంటున్నామండి దీనిలోకి. అంతా ఒకసారి ఈ నూనెలో కలుపుకుంటున్నాము. కారం అనేది బాగా కలుపుకోవాలండి ఈ విధంగా. నాలుగు స్పూన్లు మెంతులు, ఆవాలు కలిపి పిండి పొడి చేసుకొని కలుపుతున్నా దీంట్లో. ఇది కూడా ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు పూలు అనేది యాడ్ చేసుకుంటున్నామండి. ఎవరికైతే పచ్చళ్ళు పట్టడం రాకపోతే గనక కొలతలతో ఈ వీడియోలో పచ్చళ్ళు చూపిస్తున్నాము. సో మీరు కూడా క్యాలీఫ్లవర్, ఇది సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడైతే అండి 3 నిమ్మకాయలు, పెద్ద సైజు అంత నిమ్మకాయలు పిండుకుంటున్నాము. పిండుకొని ఈ విధంగా అవి కూడా పచ్చళ్ళలోకి వేసుకుంటున్నాం. సో ఈ విధంగా సింపుల్గా క్యాలీఫ్లవర్ పచ్చడి అనేది పట్టుకోవచ్చండి. ఇది 2 రోజులు అనేది మీరు పచ్చడి అనేది నూనెలో బాగా మాగాలండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంతే అండి ప్రాసెస్. మీకు గనక మేము చేసిన క్యాలీఫ్లవర్ పచ్చడి అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇది సీజన్ కాబట్టి క్యాలీఫ్లవర్ పచ్చడి మీరు కూడా ఇదే విధంగా సింపుల్గా పట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మోనో స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 రోజులు మాగిన తర్వాత మన పచ్చడి అయితే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే బాక్స్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలనే విధానం మీరు కూడా ట్రై చేయండి. మేము చేసిన పద్ధతిలోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.